చేయాలంటే మా అట్లా అన్నీ ఉంటున్నాయి. అటు వర్షాలకు అకాల వర్షాలకు దానిపోతున్నాయి, వర్షాన్ని అట్లే ఉంటున్నాయి. అవి ఎట్లా లారీలు కావాలి, మాకు అడ్డు కొనుగోలు చేయాలి, మాకు అన్ని మంచిగా చేయాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారిని కానీ, ఆశీర్వాదం కానీ, సీఎం గారి కానీ కోరుతున్నాం. మేము మా అడ్డు మాత్రం చెప్పడం పోవాలి. మాకు ఇక్కడ దానికి వదిలేస్తే 2 నెలలు మేము కోసి అన్నీ ఉన్నాయి. లారీలు అత్తలేవు, కొనుగోలు అయితలేదు. అన్ని కొడితే ఒక 2,000 క్వింటాలు కూడా పోలేదు. ఇంకా 20 క్వింటాలు 20 క్వింటాలు అట్లా ఉన్నాయి. మరి ఎట్లా మా బతుకులు ఏంటి? మా పరిస్థితి అయితే మా బతుకులు ఇప్పుడు మరి మేము ఏం చేసుడు? మా 4 దుకాణాలు వస్తే రోజులు వచ్చినాయి. మరి మేము పోయన్నా మరి ఇట్లే అవి పట్టు చూసుకొని ఉండాలి. మేము ఏం చేసుడు? అవి ఉన్నాయి, ఆయన పందులు బుక్కుతున్నాయి. దాకా పందులు కావాలి కాయాలి, పొద్దు దాకా బర్రెలు కావాలి కాయాలి. అవి అట్లే ఉంటున్నాయి, అట్లే ఉండిపోతున్నాయి. మాకు మరి ఇంటికాడ ఈ పని చేసుకుందామా మేము, లేకపోతే అడ్డు కోసుకు అట్లకైనా కూకుందామా పొద్దున్న దాకా. ఇప్పటికైనా తొందరగా వచ్చి మాకు లారీ కలెక్టర్ చొరవ తీసుకొని మందించగలరని కోరుతున్నాం. ఈరోజు గొల్లపల్లె వట్టిమల్ల కోనరావుపేట మండలంలో రాజన్న సిరిసిల్ల డిస్టిక్ గొల్లపల్లె గ్రామంలో దాదాపు 20,000 క్వింటాల సెంటర్ ఉన్నది, ఐకేపీ సెంటరు. నెల రోజులు అవుతుంది ప్రారంభించి, వడ్ల కొనుగోలు ప్రారంభించి. ఇప్పటి వరకు 2,000 క్వింటాలు మాత్రమే తూకం వేయడం జరిగింది. లారీలు రావడం లేదు. అలా ఉండేసరికి లారీలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. కలెక్టర్ గారు కానీ, ఎంపీడీఓ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే. ఇప్పటి వరకు నెల రోజుల టైం గడుస్తుంది, 10% కూడా వడ్ల తూకం వేయలేదు. సెంటర్లో వడ్లన్నీ దాదాపు 7% మ్యాచరు, 6% మ్యాచరు వచ్చే లెవెల్లో ఉన్నాయి. వడ్లు మొత్తం ఎండిపోతున్నాయి. ఆల్రెడీ వర్షాలు వస్తే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇంకా 15 రోజులు అయితే మళ్ళీ రైతులంతా నారు పోసుకునే టైం వచ్చింది. కావున రైతుల పక్షాన మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇప్పటికైనా లారీలు కానీ, మిల్లుల అలాట్మెంట్ కానీ తొందరగా చేయగలరని కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, అలాగే ఎంపీడీఓ, అలాగే ఇతర ప్రభుత్వ అధికారులందరికీ కూడా మేము వినతి కోరుచున్నాము. జై జవాన్, జై జవాన్, జై రైతన్న, జై రైతన్న. కలెక్టర్ గారు వెంటనే